ఏంటి అంటే మాన్యువల్ సిస్టమే ఉండేది, కంప్యూటరైజేషన్ కూడా అవ్వలేదు. అప్పటి నుంచి కూడా మేమేంటి అంటే మేజర్ ఇది ఎలా మేము మీ యొక్క సహాయం కానీ మీ యొక్క సర్వీసెస్ కానీ మేము రెండర్ చేయగలం, మీకు ఎలా దగ్గరికి రాగలం అనేదే మా ఉద్దేశం. కొన్ని సమస్యలు అనేవి ఎలా ఉంటాయంటే మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా లేవా అనేటప్పటికల్లా ఇదివరకు అట్లాగా ఏంటి అంటే మనకి 30వ తారీఖు వస్తుందో 25వ తారీఖు వచ్చిందో 28వ తారీఖు వచ్చిందో ఎలా వచ్చింది ఏమైంది అనేటటువంటి ఆదుర్త అవసరాలు మనకు అందరికీ ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఎందుకంటే మనం సర్వీస్లో ఉన్నంతకాలం మనకి జీతం అనేది పలానా రోజున వస్తుంది అనేది మన ఎంప్లాయర్ మనకి చెప్పేస్తాడు. పెన్షన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఎంప్లాయర్కి పెన్షనర్కి కాస్త డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయర్ దగ్గరికి మనం రోజు వెళ్ళేవాళ్ళం. పెన్షనర్ అయిన తర్వాత రోజు మనం కొలువుకి కానీ డ్యూటీకి కానీ వెళ్ళం కనుక వాళ్ళకి మనకి మధ్యలో ఒక బ్యాంక్ అనేది ఉంటుంది. ఈ ప్రభుత్వ బ్యాంక్ ఎందుకంటే మీకోసం తయారైన బ్యాంక్. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యంగా నేషనలైజేషన్ ఉద్దేశం కూడా ఏంటంటే మీ అందరికీ సర్వీసెస్ చేయడం కోసం. ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు ఎలా వచ్చాయంటే ఈ ఆన్లైన్ సర్వీస్ వచ్చిన తర్వాత కంప్యూటర్ ద్వారా మీ యొక్క పెన్షన్స్ అనేది ఎంతమందికైనా సరే ఒకేసారి అందరికీ సర్వ్ చేసేటట్టుగా ఇది చేస్తున్నాం అన్నమాట. ఆ తారీఖు రాగానే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ చేయటం కాకుండా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ అనేసి పెట్టి ఆ బ్రాంచెస్కి సంబంధించిన పెన్షన్ డీటెయిల్స్ అన్నీ ఉండగానే వెంటనే వాళ్ళందరికీ ఒకే రోజున ఒకే సెకండ్కే, ఎందుకంటే ఇది ప్రాంప్ట్గా రాత్రిపూట జరిగిపోతుంది. ఎందుకంటే సిస్టమ్ అనేది అట్లా కంప్లీట్గా అందరికీ వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయేటట్టుగా చూస్తుంది. దాని అమౌంట్ని మీరు మీ ఏటీఎం ద్వారా ఎక్కడికక్కడ ఇళ్ళకే దగ్గరలోనే ఉండేట్టుగా ఏటీఎంలు కూడా పెట్టాము. ఆ ఏటీఎంకి వెళ్ళటం మీ యొక్క డబ్బులు డ్రా చేసుకోవడానికి ఉంది. ఇది కూడా ఉంది. అదేంటంటే పెన్షన్ అనేది డ్రా చేసుకోవడానికి ఏటీఎంకి వెళితే కానీ మనకి బ్యాలెన్స్ తెలియదేమో అని అనుకుంటాం. కానీ మా బ్యాంక్ ఏం చేసిందంటే ఒక కొత్త ఇది పెట్టింది. ఆ ఫెసిలిటీ ప్రకారం ఏంటంటే నేను ఎక్కడికి కదలకుండా ఇంటి దగ్గర నుంచి నా ఫోన్ కానీ మొబైల్ నుంచి కానీ నేను రింగ్ చేసి అవతల వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, నేను రింగ్ చేయడమే అవసరం అంతే. రింగ్ చేయగానే ఆ మిస్డ్ కాల్ లాగా ఉంటుందన్నమాట. మీ మొబైల్కి వెంటనే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది వెంటనే వచ్చేస్తుంది. పెన్షనర్స్ అనే వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక లోన్ లాగా ఫెసిలిటీ మనం ఇస్తే వాళ్ళు ఏదైనా అవసరం వచ్చినా కూడా వాళ్ళు లోన్ తీసుకుని దాన్ని ఇన్స్టాల్మెంట్ ప్రకారం కట్టుకుంటూ వస్తారు. అండ్ వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా కూడా మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే మేము ఇచ్చేటటువంటి వడ్డీ కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తాం. ఎందుకంటే మాది గవర్నమెంట్ బ్యాంక్ అవడం వల్ల మాకు లాభం అనేది ముఖ్యం కాదు, సర్వీస్ విత్ మినిమం రిటర్న్. వేరేస్ ఫైనాన్షియర్స్ కానీ ప్రైవేట్ లెండర్స్ కానీ వాళ్ళు హెవీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలాంటిది లేకుండా ఉండాలి అనేటటువంటి ఫెసిలిటీస్తో మేము ఏర్పాటు చేసాం.